బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కుందన్బాగ్లో విషాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ బాల్కానీ కూలి ఇద్దరు మృతి చెందారు. మృతులు తండ్రి కొడుకులు వివేక్, దేవదాస్గా గుర్తించారు. స్పాట్లోని వివేక్ మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేవదాస్ చనిపోయాడు. 3వ అంతస్తు పొడిగింపు సమయంలో బాల్కనీ ఐరన్ రాడ్ ఒక్కసారిగా కూలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ కుందనబాగులో విషాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ బాల్కనీ కూలి ఇద్దరు మృతి చెందారు. మృతులు తండ్రి కొడుకులు వివేక్, దేవదాస్గా గుర్తించారు. స్పాట్లోనే వివేక్ మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేవదాస్ చనిపోయాడు. 3వ అంతస్తు పొడిగింపు సమయంలో బాల్కనీ ఐరన్ రాడ్ ఒక్కసారిగా కూలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన సంబంధించి మృత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. పవన్, హైదరాబాద్ కుందనబాగులో విషాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ బాల్కనీ కూలి ఇద్దరు మృతికి సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పవన్? ప్రమాదవశాత్తు బాల్కనీ కూలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. అయితే ఈ యొక్క ఘటన మాత్రము పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందన్బాగ్ లోని ఒక మెథడిస్ట్ కాలనీలో చోటు చేసుకుంది. ద్వారకా ప్రసాద్ అనే వ్యక్తిగత పని నిమిత్తం దేవదాస్ తన ఇంటికి పిలిచాడు. దేవదాస్ తన కుమారుడు వివేక్ కలిసి బాల్కనీకి సంబంధించిన పూర్తిగా 3వ ఫ్లోర్ లో కూడా బాల్కనీలో కూర్చున్నారు. అయితే దాని అకస్మాత్తుగా ఒక్కసారిగా కూరడంతో ముగ్గురు కూడా కింద పడ్డారు. కింద పడిన నేపథ్యంలో దేవదాసు 56 సంవత్సరాలు, వివేక్ 30 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందారు. ద్వారకా ప్రసాద్ మాత్రం స్థానికంగా ఉన్న వెల్నెస్ సెంటర్ లో అతనికి చికిత్స పొందుతున్నాడు. అయితే బాల్కనీ ఒక్కసారిగా కూలిపోవడంతోనే ప్రమాదం కూడా చోటు చేసుకుంది. ప్రమాదంలో మాత్రము ఇద్దరు చనిపోయారు. అయితే ఇందులో చూస్తే దేవదాస్ 56 సంవత్సరాలు, అతని కుమారుడు వివేక్ 30 సంవత్సరాలుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కన్నీరు ముందుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు. అయితే స్థానికులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ప్రజెంట్ అసలు ఎలా కూలిపోయింది దానికి సంబంధించి దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత అన్ని విషయాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. అయితే పవన్, అపార్ట్మెంట్ నిర్మాణంలో నాణ్యత లోపించిందా? పోలీసుల దర్యాప్తు ఈ విధంగా కొనసాగుతుంది పవన్? ప్రజెంట్ మాత్రం ఇప్పటికే అపార్ట్మెంట్ వద్దకు కూడా పోలీసులు చేరుకున్నారు. అయితే 3వ అంతస్తు పొడవు సంబంధి 3వ అంతస్తులో ఒక్కసారిగా కిందకి కూలిపోవడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్తున్నారు. అయితే ఇందులో ఐరన్ రాడ్ సంబంధించి ఒక్కసారిగా కూలటంతోనే ప్రమాదం కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఇందులో పూర్తిగా నాణ్యత లోపం అనేది మాత్రము కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే నాణ్యత లోపం లేకపోవడంతో ఇద్దరు కూడా అసలు కిందికి బాల్కనీ కుంగిపోయేది కాదని చెప్పి అది మాత్రం ప్రధానంగా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.